మరి కేంద్రం అంటే మనకు తెలుసు మోదీ. మరి మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం జరిగింది కదా? అవును, జరిగింది. అవునా? మరి మోదీ మనసులో మాట విన్నాం. మరి మా మనసులో మాట ఎవరు వింటారు అని చెప్పి ఓ యువకుడు రైల్వే పట్టాలెక్కాడు. నిజమే, కరీంనగర్ లో కదా. కరీంనగర్ లో కోట శ్యామ్ కుమార్ అనే వ్యక్తి మోడీ మన్ కీ బాత్ వింటూ నిరసన తెలిపాడు. ఆయన వింటూనే కదా రైల్వే బ్రిడ్జి పనుల దగ్గర ప్రజలు పడుతున్న కష్టాలు తెలియజేస్తూ ఆందోళన చేశాడు ఆ యువకుడు. చిన్న బ్రిడ్జ్ 5 సంవత్సరాల నుంచి కడుతున్నారు, ఇప్పటి వరకు పూర్తి కాలేదు. రోడ్డు ప్రమాదంలో ఇప్పటికే చాలా మంది చనిపోతున్నారు. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి అని అంటూ పాట పాడుతూ మోడీని ప్రశ్నిస్తున్నాడు ఆ యువకుడు. సో మన్ కీ పాట, రైట్? మన్ కీ బాత్, అవును. ఇదేమో మన్ కీ పాట, మన్ కీ గీత్. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఇద్దరు యువకులు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మన్ కీ బాత్ వింటూ వాళ్ళ మనసులో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలంటూ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారా ఏంటి? వాళ్ళ ఎవరిని అడ్రస్ చేస్తున్నారు వాళ్ళు? రాజేష్, మన్ కీ బాత్ అంటే భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంత క్రేజ్ ఉంటుందో మనకు తెలుసు. ముఖ్యంగా మన్ కీ బాత్ వినాలని చెప్పి చాలా మంది కూడా అక్కడ మోడీ మాట్లాడతాడు, అతని యొక్క మాటలు వినాలని చెప్పి ఇటు చాలా మంది కూడా ఎదురు చూస్తారు. కానీ కరీంనగర్లోని ఇద్దరు యువకులు మాత్రం మన్ కీ బాత్ వింటూ మా బాధ కూడా వినండి మోడీ గారు అంటూ ఆ మన్ కీ బాత్ లోపల వింటూ వినూత్న నిరసన తెలిపినటువంటి ఆ సిచ్యువేషన్ కరీంనగర్లో కనబడింది. కరీంనగర్లో ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చాలా రోజుల నుంచి కూడా దాదాపుగా 5 సంవత్సరాలు అవుతుంది ప్రారంభమై, ఇంకా ఇప్పటి వరకు కూడా ఆ పనులు పూర్తి కాలేదు. చాలా మంది కూడా జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కోట శ్యామ్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఒక వినూత్న నిరసన తెలుపుతూ ఉంటాడు, అక్కడ ప్రజల సమస్యల మీద పోరాడతాడు. ఇప్పుడు ఆ మన్ కీ బాత్ మోడీ చెప్పింది మేము వింటున్నాము కానీ మా బాధలు కూడా మీరు వినండి మోదీ గారు అంటూ కూడా ఆ రేడియోలో మన్ కీ బాత్ వింటూ నిరసన తెలిపినటువంటి వీడియో ఇప్పుడు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజేష్, అయితే మన్ కీ బాత్ అంటే చాలా క్రేజ్, మనం అందరం వింటాం. కానీ ఇప్పుడు కోట శ్యామ్ కుమార్ నా బాధ కూడా వినండి మోడీ గారు అని చెప్పి అయితే ఇటు సమస్య తెలిపాడు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మన్ కీ గీత్ మనం కూడా వింటే చాలా బాగుండేదేమో. మనం వినడం కంటే ప్రజలందరికీ కూడా వినిపించే వాళ్ళమయ్యే వాళ్ళము. సమస్య ఎవరైతే పరిష్కారం చేయాలో వాళ్ళు కూడా వినాలి. ఏదైనా కొత్త కొత్త పందాలు ముందుకు వెళ్తున్నారు, కొత్త కొత్త ఆలోచనలతోటి తమ సమస్యలు ముందు పెడుతున్నారు. ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం కావాలి అన్న ఒక ఉద్దేశంతో ఇది కూడా చేసి ఉంటాడు కదా. సుమతి, మీకు విషయం తెలుసా? ఆల్రెడీ గంట అయింది మనం స్టార్ట్ చేసి. గంటే నీతో చేస్తుంటే అసలు తెలియట్లేదు. ఇంకో గంట ఉంది.